హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ యాదా వాసవి. అండ్ నేనైతే ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఈరోజు మా యానివర్సరీ. పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ యానివర్సరీ అండి. మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. అండ్ మనం హ్యాపీగా ఉన్నా సాడ్గా ఉన్నా ఫస్ట్ అయితే మనమైతే టెంపుల్కి అయితే తప్పకుండా వెళ్తాం కదా. అయితే మేము కూడా ఆ రోజు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. ఇంకా ఆ రోజైతే శ్రావణ మాసం చివరి రోజు అని చెప్పేసి చాలా బాగా డెకరేట్ చేశారు. దేవుణ్ణి అయితే అలాగే చూస్తూ ఉండాలనిపించింది. అండ్ మేము ఉండే ఏరియా వచ్చేసి మస్కట్లో కాబట్టి మస్కట్ మొత్తం బీచెస్ అనేవి చాలా ఉంటాయి. అండ్ నేనైతే ఈ ప్లేస్లో మీకైతే ఇక్కడ ఉండే వాటర్ని అయితే చూపిద్దామని అనుకుంటున్నాను, ఓషన్ని. ఇక్కడైతే చాలా బాగుంటుంది. చాలా వరకు ఇక్కడైతే కార్స్ ఆపేసుకొని ఇక్కడే చాలాసేపు కూర్చొని ఎంజాయ్ చేస్తూ వెళ్తారన్నమాట. అయితే నేను చూపిస్తున్న ఈ ప్లేస్ వచ్చేసి ఇక్కడైతే కింగ్ యొక్క క్రూజ్ షిప్స్ కూడా ఉంటాయి. నాకైతే ఈ క్రూజ్ షిప్స్ చూస్తే నేను కూడా ఇందులో ట్రావెల్ చేయాలి అని అనిపిస్తుంది. కానీ ఈ క్రూజ్ షిప్స్ వచ్చేసి కింగ్ ఈ కంట్రీ నుంచి వేరే కంట్రీకి వెళ్ళడానికి యూజ్ చేస్తారు. అండ్ నేనైతే మీకు ఈ క్రూజ్ షిప్ని దగ్గర నుంచి కూడా చూపిద్దామని ఫిక్స్ అయిపోయాను. అండ్ ఇక్కడే కాకుండా ఈ ప్లేస్లో అయితే చాలా విజిటింగ్ ప్లేసెస్ లాగా ఉంటాయి. నేనైతే ఇంకొక రోజు మీకైతే తప్పకుండా వీడియో తీసి పెడతాను. నాకు ఈ ప్లేస్కి వస్తే నాకైతే హైదరాబాద్లో మనం చార్మినార్ దగ్గర షాపింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటాయి ఆ ప్లేస్లో. అండ్ మేమైతే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికైతే వచ్చేసాము. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వస్తే ఇక్కడికైతే లంచ్ అయిపోయింది. ఎందుకంటే మేము యాక్చువల్లీ 11 o'clock వచ్చామన్నమాట. మార్నింగ్ దర్శనం చేసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి రాగానే ఈ టైం అయిపోయింది. అండ్ నాకైతే చాలా ఆకలేస్తుందని చెప్పేసి సమోసా తిన్నాను ముందుగా. అండ్ ఇంకా మేమైతే ఫస్ట్ వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసాము. నాకైతే చాలా టేస్ట్ అనిపించింది. అండ్ ఫస్ట్ బైట్లోనే చాలా వేడిగా ఉండిపోయింది. నేను ఇంకా అది ఊదుకుంటూ తిన్నాను. అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ అయితే కొరియాండర్ బిర్యానీ ఆర్డర్ చేశారు. బిర్యానీ తినేసాక మేమైతే డెజర్ట్ లాగా ఉండాలని చెప్పేసి నేనైతే బాసంది అయితే తీసుకున్నాను. నాకైతే చాలా ఇష్టం. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి చాలా పెద్ద మసీద్ అండి మస్కట్లో. నాకైతే అది చూస్తుంటే ఎప్పుడు అక్కడికి వెళ్ళి అసలు ఆ మసీద్ని చూస్తానా అని అనిపిస్తుంది. అండ్ రిటర్న్ అయితే ఇంటికి వచ్చి అండ్ నాకైతే మా ఇంటికి వస్తే ఎప్పుడు ఏదో హోటల్కి వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవ్వరు బయట కనిపించరు, మనకి మనమే ఉంటాము, ఇంట్లో ఎవ్వరు మాట్లాడరు పక్క వాళ్ళతో. అండ్ ఇంకా ఈవినింగ్ కోసేపు మేమైతే రెస్ట్ తీసుకొని ఈవినింగ్ స్నాక్స్ తిందామని చెప్పేసి బయటికైతే అలా వచ్చేసాము. అండ్ స్నాక్స్లో కూడా ఏం తినాలో అని డిసైడ్ అవ్వలేదు. ఇంకా వెళ్తున్న టైంలో మాకైతే అక్కడ ఢిల్లీ పిజ్జా అని కనిపించింది. అదని చెప్పేసి ఇంకా పిజ్జా తిందామని ఫిక్స్ అయిపోయి పిజ్జా తినడానికైతే వెళ్ళిపోయాము. మేము పిజ్జా అయితే అక్కడ తినకుండా ఇంటికి తీసుకొచ్చుకున్నాము. ఎందుకంటే ప్రొజెక్టర్ చూస్తూ మూవీ అయితే ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. మేమైతే ప్రొజెక్టర్ వేసుకొని ఒక మూవీ పెట్టేసుకొని ఆ మూవీ చూసుకుంటూ ఇంకా పిజ్జాని అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాను నేనైతే. అండ్ నేను ఇంకా ప్రొజెక్టర్లో మూవీ మొత్తం చూసేశాక మేమైతే ఇంకా బయటికి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. అది కూడా ఎందుకంటే మేమైతే ఈవినింగ్ కేక్ తెచ్చేసుకుందాం అనేసి. అండ్ మేమైతే మూవీ చూశాక ఇద్దరం కలిసి డెకరేషన్ అయితే చేసుకున్నాము ఇంట్లో. ఎంత ఇద్దరం కలిసి చేసినా కూడా చాలాసేపు పట్టింది. అసలు నార్మల్గా ఒక్కొక్కరు డెకరేషన్ చాలా ఫాస్ట్గా చేసేస్తారు, మాకైతే చాలా టైం పట్టింది. అండ్ ఇంకా ఈవినింగ్ నేను కేక్ కొనడానికైతే ఇక్కడికి వచ్చేసాము. ఇది కూడా లుల్లు అన్నమాట. అండ్ లుల్లులోకి వచ్చేసి మేమైతే కేక్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలాసేపు పట్టింది. ఎందుకంటే ఒకటో రెండో కేక్స్ కాదండి, కొన్ని వేల కేక్స్ ఉన్నాయి ఇక్కడైతే. మేము అందులో చాలా వరకు చూస్ చేసుకొని ఇంకా ఒక్కటి ఫిక్స్ అయిపోయి రిటర్న్ అయితే ఇంటికి వచ్చాము. అండ్ చూస్తున్నారు కదా, మా డెకరేషన్ అయితే చాలా సింపుల్గా చాలా చాలా బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో నాకు తెలీదు, కానీ నాకైతే డెకరేషన్ చాలా బాగా అనిపించింది. అండ్ మాకైతే వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు. మేమైతే కెమెరాని అక్కడ పెట్టేసి సింపుల్గా, కెమెరా కూడా కాదు ఫోన్ని అక్కడ పెట్టేసి సింపుల్గా వీడియో అయితే తీసుకున్నాము. అండ్ అక్కడ ఎలా వస్తుందో కూడా తెలియదు, కానీ మేమైతే కేక్ని ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. అండ్ లాస్ట్కి అయితే ఫైనల్లీ బాగా వచ్చింది అని ఫిక్స్ అయిపోయాము వీడియోని కూడా. అసలు కెమెరాని అంత బాగా సెట్ చేసేసుకున్నాము. ఇంకా కేక్ని అయితే ఎంజాయ్ చేశాను. మా హస్బెండ్ అయితే నాకు ఫేస్కి పూస్తా అంటే కేక్ని ఎంజాయ్ చేయాలి, పూసుకోవద్దని చెప్పాను.
ఇంకా కేక్ ఎంజాయ్ చేశాక కొద్దిసేపు రెస్ట్ తీసేసుకొని ఇంకా నైట్ డిన్నర్కి అయితే బయటికి వచ్చేసాము. నాకైతే ప్రీవియస్లీ అంటే పెళ్ళి కాకముందుకు సూప్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. కానీ పెళ్ళయ్యాక మా హస్బెండ్ సూప్స్ అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. అని అతను చెప్పగానే నాకు కూడా అప్పటి నుంచి సూప్స్ అనేవి ఇంకా అలవాటు చేసేసుకున్నాను. ఇప్పుడు నాకు కూడా చాలా ఫేవరెట్ అన్నమాట సూప్స్ కూడా. ఎక్కడికైనా వెళ్తే తప్పకుండా సూప్స్ కూడా ఆర్డర్ చేసుకుంటున్నాము. ఇంకా శ్రావణ మాసం అయిపోయింది, 12 o'clock అయ్యిందని చెప్పేసి మేమైతే ఎగ్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా బిర్యానీ ఎంజాయ్ చేసి తిన్నాక బయటికైతే వచ్చేసాము. ఎక్కడికి అని అంటే బీచ్కి అయితే వచ్చేసాము. మళ్ళీ ఈ ప్లేస్లో అయితే చాలా వరకు బోట్స్ కూడా ఉంటాయి. కానీ ఈ బోట్స్లో మనం తిరగడానికి ఉండదు. ఈ బోట్స్లో వాళ్ళు వెళ్ళి చేపలు పడతారు అంతే, మనకైతే తీసుకెళ్ళడానికి ఉండదు. అండ్ నేనైతే ఈ ప్లేస్కి వచ్చిన ఎప్పుడు నాకు గవ్వలు ఇంకా శంకులు చాలా వరకు దొరుకుతాయి. అండ్ వాటిని తీసుకొని రిటర్న్ ఇంటికి వద్దామంటే మా హస్బెండ్కి కొంచెం కోపం వస్తుంది. ఏంటమ్మా బీచ్కి ఎంజాయ్ చేయడానికి వద్దాము అని చెప్పేసి అవన్నీ ఏరుకుంటూ ఉంటావు అని అనేసి అంటారు. ఇంకా అలా అని చెప్పేసి వాటిని చూడకుండా అక్కడే పడేసి రిటర్న్ అయితే వచ్చేసాను. అండ్ చూస్తున్నారు కదా, వేవ్స్ సౌండ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. నేను అక్కడే కూర్చొని ఆ సౌండ్ ఎంజాయ్ చేస్తూ ఉండిపోయాను. అండ్ మీకు కూడా వేవ్స్ సౌండ్ వినిపిస్తాను, వినండి. ఎందుకో తెలీదు, ఈ సౌండ్ వింటుంటే పీస్ఫుల్గా హ్యాపీనెస్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇంకా మేమైతే ఇక్కడ కొద్దిసేపు ఉండి ఎంజాయ్ చేసి ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.